వాక్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన చంద్రబాబు ముస్లిం ద్రోహి అన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించడానికే వాక్ సవరణ బిల్లు తెచ్చారని, ఇది మైనారిటీలను అణిచివేసే కుట్ర అని అన్నారామె. ఇది ఒక రాజ్యాంగ వ్యతిరేక బిల్లుగా తెలిపిన షర్మిల, దేశవ్యాప్తంగా ముస్లిం మనోభావాలను దెబ్బతీయడమే మోడీ ఎజెండా అంటూ ఆరోపించారు. పార్లమెంట్ ముందుకు సవరణ బిల్లు రావడం అంటే ఈ దేశానికి ఇవాళ బ్లాక్ డే, దేశ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయే ఒక చర్య. ఈ బిల్లు ద్వారా తమ విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప మరొకటి కాదు. వాక్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడం కోసమే ఈ పన్నాగం. దేవుడికి ఇచ్చిన ఆస్తిని కాజేసి మోడీ బినామీలకు, మోడీ దోస్తులకు వాక్ ఆస్తులను ధారాదత్తం చేసే కుట్ర. వాక్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఆందోళన చేస్తున్నా వారి ఆవేదన వినకుండా బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య. వారి ఆవేదనను పరిగణనలోకి తీసుకోకపోవడం మోడీ నియంతృత్వ విధానానికి నిదర్శనం. వాక్ ఆస్తుల పర్యవేక్షణ కలెక్టర్లకు అప్పగించడం, వాక్ బోర్డులో అన్యమత సభ్యులను నియమించడం, వాక్ ఆస్తులు 12 ఏళ్లుగా ఎవరి ఆధీనంలో ఉంటే వారివే అనడం, 300 ఏళ్ల క్రితం నాటి ఆస్తులు ఇప్పుడు డాక్యుమెంట్లు అడగడం, వాక్ బోర్డుకి భూములు వితరణ చేయాలంటే 5 ఏళ్లు ఇస్లాం ధర్మాన్ని ఆచరించాలని నిబంధన పెట్టడం అంటే ముస్లిం మనోభావాలను దెబ్బతీసే వ్యతిరేక చర్యలే. మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు పలకడం దారుణం. ఇది అత్యంత శోచనీయం. టీడీపీ సెక్యులర్ పార్టీ ముసుగు తొలగింది. చంద్రబాబు గారి మోసం బయటపడింది. ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇచ్చి వాక్ ఆస్తులను కాపాడుతానని హామీ ఇచ్చి మరోపక్క పార్లమెంట్లో సవరణ బిల్లుకు మద్దతు పలకడం పచ్చి మోసం. వాక్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విప్ జారీ చేసిన చంద్రబాబు ఒక ముస్లిం ద్రోహి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ముస్లిం పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం అంటూ ఆమె తన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. వాక్ వివాదాలను త్వరగా పరిష్కరించేలా, వాళ్ల భూములు, ఆస్తులకు సంబంధించి ఉన్న నిబంధనలను సరళతరం చేసేలా కేంద్రం వాక్ సవరణ బిల్లును తీసుకొచ్చింది. దీనిపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై పూర్తి చర్చ జరగాలని, దీనికి 12 గంటల సమయం కావాలని విపక్షాలు స్పీకర్ను కోరగా ఆయన 8 గంటల సమయం కేటాయించారు. ఒకవైపు పార్లమెంట్లో చర్చ జరుగుతూనే మరోవైపు బిల్లును వ్యతిరేకంగా ఓటు వేయాలని అపోజిషన్ పార్టీలు నిర్ణయించాయి. ఈ రోజు మధ్యాహ్నం నుండి సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన ఈ బిల్లుకు మద్దతు ఇవ్వగా కాంగ్రెస్ దీనికి వ్యతిరేకిస్తుంది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అని వారి ఆవేదన.